బైబిల్ నుంచి ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉంటాయి. 22 అధ్యాయంలో 11 నుంచి చదువుకుందాం. ఏముంటుందంటే ఇక్కడ ఇక అన్ని చెప్పేశాక ఇక ముగింపుకి వచ్చేటప్పటికి ఆయనకి విసుకొచ్చేసి మాట అంటున్నాడు. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము అన్నాడు ఒకటి. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వండి అన్నాడు. తర్వాత నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనివ్వండి అంటూ పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధంగానే ఉండనివ్వని చెప్పి అన్నాడు. చివరికి ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నమాట అంటాడు. నిజమే, ఆ జీతం తీసుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా పుస్తకం అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పడానికి చెప్పి విసుగుడు చెప్తున్నాడు. ఇక నేనేం చేయలేను, మీ ఇష్టం, మీ కర్మ అన్నట్టు వదిలేసాడు. కాబట్టి ఈ వాక్యం ఎంతో బలపరచబడాలి. మనం నీతిమంతుడుగా ఇంకా నీతిమంతుడు ఉండమని చెప్పి అన్నాడు. ఇంకేం 2 రకాలు చెప్పాడు. అన్యాయం చేసేవాడు ఇంకా చేయి, నేనేం చేయలేను, ఇంకా అపవిత్రుడిగా ఉండేయమంటున్నాడు. ఇంకేమంటండి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఉండమన్నాడు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధులు ఉండమన్నాడు. కాబట్టి ఈ మాటలతో మనం బలపడదాం. అనుదినం వాక్యము ధ్యానించుకుందాం. వాక్య పిల్లలు మన జీవితాన్ని ఇంకా మెరుగైన స్థితిలో ఇంకా దేవునికి ఇష్టంగా బతుకుదాం. అట్టి కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.